దొరికింది ఈనాడంటే సాధారణంగా ఇవాళంటే సరే మరి తెలుగుదేశానికి ఉందనుకో, ఆ రోజున వార్త జెన్యూన్గా ఉండి తీరాలి, లేకపోతే అడ్డదిడ్డంగా రాయడానికి ఒప్పుకునేవాళ్ళు కాదు. చాలా డెప్త్గా ప్రతి అంశానికి చెక్ చేసుకునేవాళ్ళు. అప్పుడు నేను తర్వాత సివిల్ సప్లైస్ వాళ్ళతో కూర్చుని మాట్లాడాక నాకు ఒక అవగాహన వచ్చింది. వాళ్ళు సాధారణంగా రేషన్ డీలర్లకు కూడా ఇంతని చెప్పి ఇట్లాంటి వెసులుబాటు కల్పిస్తారు. ఏది ఒక 10 బస్తాలది అయితే కనుక ఒక అరకిలోనో ఇదే ఒక అరబస్తానో ఏమైనా తేడా వచ్చిందంటే వెసులుబాటు కల్పిస్తారు. అది వాళ్ళని ఇబ్బంది పెట్టరు. అంతకంటే ఎక్కువ తేడా వచ్చినప్పుడు వాళ్ళకి పెనాల్టీ వేస్తారు కానీ వాళ్ళని అరెస్టులు చేయరు. ఇది సహజం. అంటే ఇక్కడ ఏకంగా 180 టన్నులు తేడా వచ్చింది. అదే ఇప్పుడు ఎన్ని బస్తాలో చెప్పారు, అది ఎంత టోటల్గా 187 టన్నులు అన్నారు. ఇప్పుడు ఒక గోడౌన్ మొత్తం మీద 185 టన్నులు అంటే అసలు కౌంట్ కాదు. ఇంకొకటి అంటే మొత్తం 3708 బ్యాగులు అందులో చెక్ చేస్తే అంటే వే బ్రిడ్జ్ దగ్గర కూడా ఒక్కొక్కసారి తూకం తేడా అదే కదా అనేది. ఇక్కడ మాత్రం మొత్తం 180 అంటే అంత తేడా వస్తుంది. ఆ లెక్కనే కడతారు అక్కడ బేసిక్ గా. అంటే వే బ్రిడ్జిల దగ్గర తూకంలో కాటాలో తేడా ఉండొచ్చు, ట్రాన్స్పోర్టేషన్ లో రావటం అని ఇట్లాంటి. అయితే సింపుల్ లాజిక్ ఏంటంటే ఇక్కడ ఇందులో తేడా జరగలేదు అక్కడది అనేది నేను చెప్పను, సర్టిఫై చేయను. మేబీ